ఆయా పంటలు సీజన్లో దిగుబడి రావటం సహజం. అయితే ఆఫ్ సీజన్లో దిగుబడి సాధించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు అవసరం. అది కూడా అన్ని పండ్ల మొక్కల్లో సాధ్యపడదు. డ్రాగన్ పంటలో మాత్రం కృత్రిమ వాతావరణం కల్పించడం ద్వారా ఆఫ్ సీజన్లో సైతం పంట తీయవచ్చు. అలాంటి వాతావరణం ఎలా ఏర్పాటు చేయాలి అని అధ్యయనం చేసి తన డ్రాగన్ పంటపై ప్రయోగం చేసి గత కొంతకాలంగా మంచి దిగుబడి సాధిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న ఓ ఔత్సాహిక రైతుపై ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి న్యూజిలాండ్లో ఎంబీఏ పూర్తి చేసి తదనంతరం వ్యవసాయంపై దృష్టి పెట్టి తనకు ఉన్న 7 ఎకరాల పంట పొలంలో 83 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ని సాగు చేస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆఫ్ సీజన్ కల్టివేషన్ మరియు సీజన్లో కమర్షియల్ కల్టివేషన్ చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. మెరూఖాన్ గెడ్డు, గోల్డెన్ ఆఫ్ సెజాన్ వంటి రకాలు ఎక్కువగా కల్టివేషన్ చేస్తున్న రమేష్ రెడ్డి సీజన్లో ఎకరాకు 12 టన్నుల వరకు దిగుబడి, ఆఫ్ సీజన్లో 8 టన్నుల దిగుబడి పొందుతున్నాడు. ఈ ఫ్రూట్స్ మార్కెట్లో సీజన్లో అయితే కిలో 100 రూపాయల నుంచి 150 వరకు మార్కెట్లో ధర లభిస్తుండగా బాంబేలో మరో 30 రూపాయలు ఎక్కువ ఉంటుందని తెలిపాడు. ఆఫ్ సీజన్లో కొంత దిగుబడి తక్కువగా వచ్చినా ధర మాత్రం కిలో 180 రూపాయల నుంచి 215 రూపాయల వరకు పలుకుతుందని రమేష్ రెడ్డి అంటున్నారు. గత 7 సంవత్సరాలుగా నేను డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ అనేది చేస్తున్నాము. దీంట్లో నేను 83 రకాల వెరైటీలు గ్రో చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వెరైటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ ఆఫ్ సీజన్ కల్టివేషన్ అనేది ఎక్కువ చేస్తున్నాము. మామూలుగా సీజన్ కల్టివేషన్ వచ్చేసరికి దీంట్లో కమర్షియల్ వెరైటీస్ మొరోకన్ రెడ్ ఒకటి, ఎల్లోలో గోల్డెన్ ఐసిస్ వెరైటీ మేము ఎక్కువ కల్టివేషన్ అనేది చేస్తున్నాము. సీజన్ లో వచ్చేసరికి మొరోకన్ రెడ్ వెరైటీ కమర్షియల్లీ వయబుల్ వెరైటీ అండి. ఇది మనకు 3వ సంవత్సరం నుంచి ఖచ్చితంగా 12 టన్నులు అనేది ఇస్తుంది. 2వ సంవత్సరం అయితే 8 టన్నులు మినిమం ప్రొడక్షన్ అనేది రావాలి మన సౌత్ ఇండియాలో చూసుకుంటే గనక. అయితే సీజనల్ కల్టివేషన్ మనకు వచ్చేసరికి 12 టన్నులు వచ్చినప్పుడు ఆఫ్ సీజన్ కల్టివేషన్ ఒకవేళ 2 కటింగ్లు తీసుకుంటే గనక 4వ సంవత్సరం ఖచ్చితంగా మీకు ఆఫ్ సీజన్ లో మినిమం 8 టన్నులు అనేది ఖచ్చితంగా రావాలి. అయితే నేను సింగిల్ కటింగ్ మాత్రమే ఫ్రూటింగ్ తీసుకుంటున్నాను 4 టన్నులు. సీజన్ కు వచ్చేసరికి మీకు 100 నుంచి 150 రూపీస్ కేజీ, అంటే 100 నుంచి 150 రూపాయలు ఫ్రూట్ లో మార్కెట్ లో విక్రయించడం జరుగుతుంది. అదే మనకు బాంబే గానీ వేరే ఢిల్లీ మెట్రో సిటీస్ ఇలాంటి సిటీస్ కి తీసుకుంటే కనుక 20-30 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే హైదరాబాద్ లో అయితే కనుక 120 రూపాయల నుంచి 140 రూపాయల మధ్య రేటు దొరుకుతుందండి. అది ఆఫ్ సీజన్ చూసుకుంటే కనుక ఇంకా హై డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో మనకు 280 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇదైతే ఫ్లవర్ ఓపెన్ అయిందో ఇది ఎగ్జాక్ట్ 15 డేస్ అవుతుంది. ఫ్లవర్ బడ్డింగ్ స్టేజ్ నుంచి ఫ్లవర్ ఓపెన్ అవ్వడానికి మనకి ఇది ఫ్రూట్ కిందకి డెవలప్ కావడానికి మరో 25 రోజులు పడుతుంది. ఆల్రెడీ మాకు ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉన్న వేరే ఫ్లవరింగ్ కూడా ఉంది మనకి. నేను ఎకరానికి కనీసం 4 టన్నుల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 4 టన్నులు అంటే మీకు మార్కెట్ లో 250 రేట్ ఉంది కాబట్టి ఎకరానికి 10 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్రూట్స్ కి ఎల్ఈడి బల్బులు బిగించి చూడడానికి ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. రైతులు ఎల్ఈడి బల్బుల వాడకం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ టన్నుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే అందులో నుంచి 25,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చినా నష్టం లేదని చెప్తున్నాడు రమేష్ రెడ్డి. డ్రాగన్ ఫ్రూట్ సాగులో విజయాన్ని అందుకున్న ఆయన జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలోని 7 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ ఫారంలో వందలాది ఎల్ఈడి బల్బులను అమర్చి మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంటే మనం లైటింగ్ సెప్టెంబర్ లో వేసుకొని నవంబర్ లో ఆఫ్ చేసుకోవాలి, మళ్ళీ ఫిబ్రవరిలో వేసుకొని లైట్లు దాని తర్వాత మార్చ్ ఎండింగ్ కి ఆఫ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, ఫ్రూటింగ్ అనేది ఎక్కువ అవుతుంది, మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి దిగుబడి అనేది రైతుకి ఈ ఎక్సెస్ దిగుబడి ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ ఉంటుందో రైతుకు ఒక అడిషనల్ ఇన్కమ్ అనుకోవాలి. అయితే దీంట్లో లైట్లు ఏ విధమైన లైట్లు అనేది వాడాలంటే ఇవి 23 వాట్లు ఎల్ఈడి బల్బులు అండి. దీంట్లో మనము 9 వాట్లు 15 వాట్లు మన ఇండియాలో అవైలబుల్ ఉన్న నార్మల్ హౌస్ హోల్డ్ ఎల్ఈడి బల్బ్, అంటే మనం ఇంట్లో వాడుకునే నార్మల్ ఎల్ఈడి బల్బులే వాడుకోవచ్చు. దీంట్లో స్పెషల్ బల్బ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ ఒక 10-15% డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి స్పెషల్ బల్బ్కి వెళ్తే మనకు రేట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఎల్ఈడి బల్బులు వాడడమే బెటర్.
ఎల్ఈడీ లైటింగ్ ఉపయోగించి ఆఫ్ సీజన్లో దిగుబడిని పొందటమే లక్ష్యంగా రమేష్ రెడ్డి ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడీ బల్బును అమర్చారు. ఇది మొక్కకు 4 వైపులా కప్పబడి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఎకరాకు 4 టన్నులు పొందుతున్నాడు. అదే సీజన్లో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి సాధారణ పరిస్థితుల్లో వస్తుంది. డ్రాగన్ పండ్ల మొక్క సాధారణంగా జూన్లో దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. నవంబర్ నాటికి దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా మార్చి, జూన్ వరకు దిగుబడి ఉండదు. అయితే నవంబర్ నెల అనంతరం పగలు 12 గంటల పాటు వెలుతురు లేకపోవడం వల్ల దిగుబడి తగ్గుతుందని, ఇది దృష్టిలో పెట్టుకుని ఇలా ఎల్ఈడీ బల్బులను సుమారుగా 23 వాట్లు కలిగిన 2000 బల్బులను అమర్చినట్టు తెలిపారు. వీటికి సుమారుగా 6 లక్షల రూపాయల వరకు వ్యయం చేసి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ను అమర్చినట్లు వివరించారు. అయితే ఆఫ్ సీజన్ దిగుబడి తగ్గినా రేటు ఎక్కువ పలకడం చేత మంచి లాభాలుంటాయని అంటున్నారు రమేష్ రెడ్డి. ఇలాంటి ప్రయోగాల సేద్యం సాధారణ రైతులు కూడా అవలంబించాలని ఈ రైతు కోరుతున్నాడు. తొలకరి సమీపిస్తోంది. రైతులు సాగు పనులకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు సాగు ప్రణాళికలతో సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా సాగయ్యే పంట వరి. ఈ పంటకు సంబంధించి సన్నగింజ, లావుగింజ వంగడాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే తెలంగాణకు అనుకూలమైన దొడ్డు గింజ వరి రకాలేంటి, వాటి దిగుబడి ఎంత వంటి వివరాలు తెలియజేశారు వ్యవసాయ అధికారులు. ఈ దొడ్డు గింజ వరి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, సోయాబీన్ ఇంకా రకరకాల పంటలు సాగు చేస్తారు. దాదాపు అన్ని జిల్లాలలో వరి ఎక్కువగా సాగు చేస్తారు రైతులు. వానాకాలం సీజన్లో అనువైన వరిలో దొడ్డు రకాలు చూసినట్టయితే WGL 915 ఇది వరంగల్ 1 అనే పేరుతో అందుబాటులో ఉంది. పంటకాలం 140 రోజులు. అటుకులు మరియు పేలలకు అనువైందిగా చెప్పుకోవచ్చు. సుడిదోమ, కాండం కుళ్ళును సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండటం చేత పడిపోయే గుణం చాలా తక్కువ. కానీ ఈ వరి రకం ఎత్తు పెరుగుతుంది. దిగుబడి గమనించినట్టయితే ఎకరాకు 26 క్వింటాళ్ల నుంచి 28 క్వింటాళ్లు వస్తుంది. వ్యవసాయ అధికారులు సూచించిన మరో దొడ్డు రకం JGL 24423. ఇది జగిత్యాల వరి 1 అనే పేరుతో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలై అందుబాటులో ఉన్న రకం. పంటకాలం 120 నుంచి 125 రోజులు. గింజలు దొడ్డుగా ఉండి గ్రేడ్ ఏగా అమ్ముకోవటానికి అనువైన రకం. సుడిదోమ, చలి, నేలలో ఉండే చవుడును తట్టుకునే రకం. ఈ రకం వరి కాండం చాలా దృఢంగా ఉంటుంది. అందువల్ల పడిపోయే గుణం లేదు. నేరుగా వెదజల్లి పండించే విధానానికి చాలా అనుకూలమైన రకంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గింజ రాలే గుణం తక్కువ. ఎకరాకు దిగుబడి 32 క్వింటాళ్ల నుంచి 34 క్వింటాళ్లుంటుంది. అలాగే మరో వరి రకం KNM 118. దీనినే కూనారం సన్నాలు అని కూడా పిలుస్తారు. గింజ లావుగా ఉండి గ్రేడ్ ఏగా అమ్ముకునే దొడ్డు రకం. పంటకాలం 120 నుంచి 125 రోజులు. సుడిదోమను కొంతవరకు తట్టుకుని మంచి దిగుబడి అంటే ఎకరాకు 30 క్వింటాళ్లు ఇచ్చే రకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకో రకం JGL 18047. దీనినే బతుకమ్మ అని కూడా పిలుస్తారు. దీని పంటకాలం 120 రోజులు. దొడ్డు గింజ రకం గ్రేడ్ ఏగా మార్కెట్లో ధర పలుకుతుంది. సుడిదోమను, చలిని కూడా తట్టుకుంటుంది. గింజ రాలే గుణం 10-10 వరి రకంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. దిగుబడి సామర్థ్యం ఎకరాకు 30 క్వింటాళ్లు వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే 2022 సంవత్సరంలో రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం నుంచి అందుబాటులోకి వచ్చిన వరి రకం RNR 29325. ఇది రాజేంద్రనగర్ 5 పేరుతో విడుదల చేయటం జరిగింది. పంటకాలం 125 రోజులు. గింజలు పొడవుగా ఉండి గ్రేడ్ ఏ వరి రకంగా రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీని ధాన్యం మెల్లింగ్కు అనుకూలంగా ఉండి నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది. గింజ శాతం ఎక్కువగా ఉంటుంది. సుడిదోమను తట్టుకుని ఎత్తు తక్కువగా పెరిగే రకంగా ప్రాచుర్యంలో ఉంది. RNR 29325 వరి రకం దుబ్బులు చాలా దృఢంగా ఉండి పడిపోయే లక్షణం తక్కువ. దిగుబడి ఎకరాకు 28 క్వింటాళ్లు వస్తుంది అని వరి పరిశోధన అధికారులు తెలియజేస్తున్నారు.
శాస్త్రవేత్తలు సూచించిన రకాలు తెలంగాణ రైతులు తమకు అనుకూలమైనవిగా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. కరోనా సమయంలో డ్రాగన్ ఫ్రూట్ను తైవాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవటాన్ని గమనించిన ఇద్దరు సోదరులకు ఈ పంటపై మక్కువ కలిగింది. డ్రాగన్ ఫ్రూట్ పంట వేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది, డ్రాగన్ ఫ్రూట్ సాగు తమ నేలకు అనుకూలిస్తుందా లేదా అని వ్యవసాయ శాఖ అధికారులను కనుక్కొని పంట వేసి మంచి దిగుబడులు పొందుతున్నారు మోహనకృష్ణ సోదరులు. నేల తల్లిని నమ్ముకుని డ్రాగన్ ఫ్రూట్ పంటను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన యువ రైతుల విజయగాథను తెలుసుకుందాం. ఈ కోవిడ్ టైం ముందు కొన్ని కారణాల వల్ల ఊరు వచ్చి సెటిల్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఈ కరోనా సమయంలో ఎక్కువ డిమాండ్ ఉండే ఫ్రూట్స్ హెల్త్ కాన్షియస్ మీద చాలా వరకు పేషెంట్స్ కానీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎరగడం జరిగింది. దాంట్లో చూసుకునేటప్పటికి మనకి ఇక్కడ పండేది కాకుండా కివీ ఫ్రూట్ బయట నుంచి వచ్చేది. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా వియత్నాము, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాడటం, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఆ భాగంలోనే మనం కొంతవరకు రీసెర్చ్ చేసి కొంతమంది ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్ మనం కొన్ని వెరైటీస్ని ఇక్కడ సాగు చేసుకోవచ్చు, మన నేల కూడా వాతావరణం కూడా అనుకూలమైనది అని ఒక నమ్మకానికి వచ్చిన తర్వాత మనం ముందుగా నేను ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ కోసం ప్లాన్ చేసామండి. ఈ ప్లాంటేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఎకరానికి 500 స్తంభాల వరకు పడుతున్నాయి. అది మనం 8x10 మెజర్మెంట్లు వేసుకుంటున్నాం ఫీట్స్లో. 8 అడుగుల వెడల్పును 10 అడుగులు వరుసకి మధ్య దూరంలోనండి. ఈ విధంగా మనం ఎకరానికి 500 పోల్లు వేసుకునేటప్పుడు ప్రతి పోల్కి కూడా 4 మొక్కలు పడుతున్నాయి. అలాగే 2000 ప్లాంట్స్ అవసరం అవుతున్నాయండి. ఈ పోల్ని ముందుగా మనం మెటీరియల్ ఇచ్చి సొంతగా తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన లేబర్ని ప్రొవైడ్ చేసుకొని మౌల్డ్ తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా అయితే ఈ 8x10 మెజర్తోనే ఒకసారి మనం పోల్స్ ఇవి చేసిన తర్వాత మొక్కలు మనం ప్లాంట్ సెలెక్షన్ అనేది దీనిలో కొంచెం ఇంపార్టెంటేనండి. అంటే మన వాతావరణానికి 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ సంవత్సరం మనకి ఎండలు రావడం జరిగింది. ఇంత ఎండలు తట్టుకునే రకాలు మనకి ఇక్కడ ఈ వాతావరణానికి ఏ సస్టైన్ అవుతాయో దాన్ని మనం ఎంచుకొని ఈ మొక్కల దగ్గర మనం ప్లేస్ చేయాల్సి వచ్చిందండి. లాస్ట్ ఇయర్ జనవరిలో మనం ఈ ప్లేస్మెంట్ చేసాము. తర్వాత అక్కడ నుంచి కూడాను మనకి మొక్కలు పెరుగుతున్న కొలది ప్రతిసారి కూడాను చుట్టూ కట్టుకుంటా పోల్ అంటు పెట్టుకొని పైకి వచ్చేటట్టు మనం చేసుకోవాల్సి ఉండేది. తర్వాత ఒక సర్టన్ హైట్కి 5 ఫీట్ హైట్కి వచ్చిన తర్వాత అంటే ఇది 7 అడుగుల స్తంభాలను మనం పెట్టుకోవడం జరిగింది. 2 అడుగులు లోపల భూమిలోకి పెడుతుందని 5 అడుగులు పైకి వస్తాయి, మనం వెనక కనిపించేవన్నీ అంతేని. అయితే ఈ 5 అడుగులు పైకి వచ్చిన తర్వాత పైన మనకి ఏంటంటే 12 mm రాడ్స్తోని ప్లస్ షేప్ తెచ్చుకుంటున్నాము. అది తెచ్చిన తర్వాత దానికి పైన ఏమో టైర్ని ప్లేస్ చేసి దాన్ని మనం ఎనుచోవలతో కట్టుకోవడం జరిగిందండి. ఒకసారి పోల్ హైట్కి మొక్క వచ్చిన తర్వాత టైర్లోంచి బయటికి మనకి వేలాడేటట్టు వస్తుంది. ఆ విధంగా మొక్కలు పెంచుకునే క్రమంలో ఎక్కడ వచ్చిన సైడ్ బ్రాంచులన్నింటినీ కట్ చేసి మనం పడేయాల్సి ఉంటుంది. ఏదైతే స్ట్రైట్గా వెళ్ళిన మెయిన్ స్టెమ్ను మాత్రమే మనము పోల్ హైట్ వరకు కూడా పెంచడం జరుగుతుంది. ఆ విధంగా పెరిగిన తర్వాత ఇది దిగుబడి వస్తుందండి. అయితే ముఖ్యంగా ఈ డ్రాగన్ ప్లాంటేషన్ ఇది వచ్చేటప్పటికన్నా సంవత్సరంలో 6 నెలల పాటు ఇది పూత పిండి రావడం జరుగుతుందండి. అది మనకి మే జూన్లో అంటే మనకు మొదటి వర్షాలు స్టార్ట్ అయిన నుంచి ఇది బడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది క్యాక్టస్ ఫ్యామిలీ, మనకు తెలిసిన విషయం ఇది. మనకి బ్రహ్మజముడు, నాగజముడు లాంటివి ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కలకు చెందిన జాతేనండి ఇది. అయితే దీనికి నీటి వసతి చాలా వరకు తక్కువగా, అంటే చాలా తక్కువ నీరు తీసుకుంటుంది. అలా నీరు లేకుండా పండే పంట అయితే కాదు. వేసవిలో ఖచ్చితంగా నీరు వారానికి 2 సార్లు నీరు పెట్టాల్సిందే, కానీ ఎక్కువ నీరు అయితే అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పంటల కోసం నీరు ఇంకే స్వభావం గల ఎలాంటి నేలలోనైనా మనం వేసుకోవచ్చండి. నీరు నిలబడకూడదు, నీరు డ్రైన్ అవ్వగలగాలి. తర్వాత ఏంటంటే వాటర్ మినిమం మనము వారానికి మంచి వేసవిలో అయితే 1 నుంచి 2 సార్లు తడిలు ఇవ్వగలిగేటట్టు మనం
ప్రొవైడ్ చేసుకుంటే మొక్క పెరుగుదల బాగుంటుందండి. తర్వాత దీనికి చీడపీడల విషయానికి వచ్చేటప్పటికి పురుగు మందులతో కానీ తెగుళ్ళతో కానీ ఎలాంటి సంబంధం లేదండి. నీరు నిలబడేటప్పుడు అధిక వర్షాలు అయినప్పుడు కుళ్ళడం అనేది జరుగుతుంది. దానికి మనం జీవసేంద్రియాలతో అంటే ట్రైకోడర్మా లాంటి సూడోమోనాస్ లాంటి జీవరసాయనాలతోనే మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చండి. మనం వర్మి కంపోస్ట్ కానీ గత్తం కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నెల రోజుల పాటు దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఆ పౌడర్ని ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ లాంటి పౌడర్లు మనం గత్తంలో కలుపుకొని అది ఒక నెల రోజుల పాటు అది ఒకసారి గ్రోత్ వచ్చిన తర్వాత దాన్ని మనం మొక్కలకి ఇవ్వడం జరుగుతుందండి. సంవత్సరంలోన ఒక 2 సార్లు మనం ఎరువులు ఇస్తున్నాము. ప్రతి మొక్క మొదలులోన ఒక 15 నుంచి 20 కేజీల ఎరువు వచ్చేటట్టు ఇస్తున్నామండి. ఫ్రూటింగ్ స్టేజ్లో మనకేంటంటే చీమల పైకి పాకడం జరుగుతుంది. దానికి మొక్క మొదల్లో DDT లాంటి పౌడర్లు అవసరమైతే మనం చేయొచ్చండి. ఇంతవరకు అయితే మనం చేసింది లేదు. కొంతమంది ఏంటంటే చీమల తొలక బెడద ఎక్కువ ఉండేటప్పుడు వేప నూనె లాంటిది స్ప్రే చేస్తున్నారు కొంతమంది రైతులు. మనకి ఎండ వేడి తీవ్రత ఎక్కువ ఉండేటప్పటికి చైనా క్లే లాంటిది కానీ లేకపోతే మనం తెల్ల సున్నం అంటున్నాం కదా, మనం ఇంటికి వేసుకునే సున్నం అండి. ఈ తెల్ల సున్నాన్ని కూడా మనం స్ప్రే చేసుకొని కొంతవరకు 4 to 5 degrees వరకు టెంపరేచర్ని మనం తగ్గించవచ్చండి. మొక్కల మీద ఉష్ణోగ్రతని అంటే మనకి 50-45 degrees వెళ్ళేటప్పటికి మట్టలో కొంచెం ఎండ వేడికి కుళ్ళడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంటిని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకోవచ్చు. ఇదేంటంటే ఈ వియత్నాం రకంలో కొన్ని 2 రకాలు ఉన్నాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్లో. ఇది మనం తీసుకొచ్చింది పింక్, లోపల కట్ చేస్తే పింక్ ఫ్రూట్ వచ్చి ఏదైనా రెడ్గా ఉంటుంది ఫ్రూటు, కానీ ఇందులో వైట్ ఉన్నది, సీడ్స్ ఏమొచ్చి బ్లాక్ ఉండి వైట్ ఉండి ఇది ఒకటి ఉంది. ఇది రెడ్ వచ్చి పింకు గుజ్జుండి సీడ్ ఏమొచ్చి నల్లగా ఉంటుందండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటున్నది. వైట్ మీద కొంచెం స్వీట్ కూడా ఎక్కువ మనం తీసుకునే రకం అనేది. ఇది కొవ్వూరు నుంచి, రాజమండ్రి దాటి కొవ్వూరు నుంచి తీసుకొచ్చి ఈ ప్రతి మొక్కకు కూడా ఒక 4 మొక్కలకి ఒక స్తంభం పాతి దాని నుంచి ఏమొచ్చి ఒక 4 రాడ్లు పెట్టేసుకొని టైర్ని దాన్ని బేస్ చేసుకొని దాని నుంచి కింద నుంచి కూడా ప్రతి మొక్కకు కూడా కట్లు కట్టుకుంటూ వచ్చి దాన్ని ఒక గొడుగుల ప్రతి దీనికి తీసుకొచ్చి దాన్ని ఏమొచ్చి మేము బేస్ చేసి ఇలా ఇది మొక్కల్ని పెంచడం జరిగింది. అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే క్రాప్ రాలేదండి. కొంచెం ఏదో శాంపిల్గా ఒక 50-60 ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. ప్రతి ఫ్రూట్ కూడా ఒక 600 గ్రాముల వరకు కూడా వచ్చింది. ఈ సంవత్సరం క్రాపింగ్ సీజన్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ఎర్లీగా వచ్చేవైతే మాత్రం క్రాప్ వచ్చినాయి, పళ్ళు కూడా అక్కడక్కడ దిగాయి. ఇంకా నిన్ననే ఒక 50-60 కిలోలు తెంపాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నవంబర్-డిసెంబర్ వరకు కూడా క్రాప్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. రోజు తప్పించి రోజు ఇలాగా ఫ్రూటింగ్ అనేది తెంపడం జరుగుతుంది. అయితే దీనికి ఏంటంటే మార్కెటింగ్ అనేది ఇంకా ఇక్కడ మన ఏరియాలో కొంచెం సమస్యగానే ఉంది. ఇంకా ఫ్రూట్ అంటే తిన్న ప్రజలకు కూడా కొంచెం దీని తాలూకు పోషక విలువలు ఏంటి, దీని తాలూకు టేస్ట్ ఏంటి అనేది అన్ని డౌట్లే. అంటే తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, తినేవాళ్ళు అయితే మాత్రం మళ్ళీ తినాలనే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. కాబట్టి అలాగే ఇప్పుడైతే మాత్రం మార్కెట్లో అయితే 200 వరకు కిలో మనకి వెళ్తున్నది. ఇటీవలి కాలంలో చాలామంది పర్యావరణ హితం కోరుతూ బహుమతుల జాబితాలో మొక్కలను చేరుస్తున్నారు. జీవం ఉన్న బుల్లి మొక్కలను బహుమతిగా ఇస్తూ ప్రకృతిపై ప్రేమను చాటుకుంటున్నారు. పూలదండలు, పుష్పగుచ్చాల స్థానాన్ని క్రమంగా ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ ప్లాంట్స్ ఆక్రమిస్తున్నాయి. పెద్ద నాయకులు పర్యటనకొచ్చినా, ఓ ఉద్యోగి రిటైర్ అయినా శాలవా మెమెంటోలతో పాటు గిఫ్ట్ ప్లాంట్స్ కూడా తప్పనిసరయ్యాయి. స్కూల్ విద్యార్థి పుట్టినరోజు నాడు క్లాస్ టీచర్లకు తల్లిదండ్రులు మొక్కల్నే పిల్లలతో గిఫ్ట్స్గా ఇస్తున్నారు. అదొక్కటే కాదు, పచ్చదనాన్ని ఇష్టపడే ఏ ఇంటి హాల్లో టీపై పైన చూసినా 1-2 గిఫ్ట్ ప్లాంట్స్ కనిపిస్తాయి. చక్కటి ఆక్సిజన్ రిలీజ్ చేసి ఎయిర్ ప్యూరిఫైయర్గా ఉపయోగపడి అందానికి ఆనందానికి నెలవైన గిఫ్ట్ ప్లాంట్స్పై ప్రత్యేక కథనం చూద్దాం. గిఫ్ట్ ప్లాంట్స్ ఇప్పుడు పెద్ద పరిశ్రమ.
దీనికి కేర్ ఆఫ్ రాష్ట్రంలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ కడియం కడియపులంక. 15 ఏళ్ల క్రితం గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మొదలయ్యాయి. స్వల్పకాలంలోనే నర్సరీ రంగంలో ఒక ప్రత్యేక విభాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుతం వాటి టర్నోవర్ కోట్ల రూపాయలకు చేరుకుంది. జామియా కులకస్ పొట్టి రకానికి చెందిన స్నేక్, రంగురంగుల అల్గోనిమాలు, మెరంటా, సింగోనియం, సుక్కలెన్స్ వంటి మొక్కలు గిఫ్ట్ ప్లాంట్స్ గా ఆదరణ పొందాయి. పీస్ లిల్లీ, ఆంథూరియం, కలించి, ఆర్చిడ్స్ వంటివి పూలతో కూడిన గిఫ్ట్ ప్లాంట్స్. వాటిలో ఆక్సిజన్ ప్లాంట్ గా పిలిచే జామియా కులకస్ ఎక్కువగా అమ్ముడయ్యే గిఫ్ట్ ప్లాంట్. వీటిని పూణే, బెంగళూరు నుంచే కాకుండా థాయిలాండ్, చైనా వంటి ఇతర దేశాల నుంచి ఇక్కడ నర్సరీల యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. గిఫ్ట్ ప్లాంట్స్ చిన్నవి, సున్నితమైనవి కావడంతో ఎండ వానల నుంచి రక్షణకు పాలీహౌస్ లో విక్రయానికి ఉంచుతారు. వాటి కోసం నర్సరీల యజమానులు లక్షల రూపాయలే ఖర్చు చేసి పాలీహౌస్ లో ఏర్పాటు చేసుకున్నారు. కడియపులంక ప్రాంతంలో 40 వరకు పాలీహౌస్లున్నాయి. ఇక్కడ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలకు సరఫరా అవుతూ ఉంటాయి. ఒక్కొక్క గిఫ్ట్ ప్లాంట్ రకాన్ని బట్టి ఇంచుమించు 250 నుంచి 1000 రూపాయల వరకు రేటు పలుకుతోంది. పెళ్ళని చెప్పి మా లావణ్యకి నాకు సత్యనారాయణ గారి దంపతులు ఈ మొక్క గిఫ్ట్గా ఇచ్చారు. అంటే గిఫ్ట్ వద్దు మొక్కే ముద్దు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది ఆయన చెప్పింది. పూర్వం అయితే గిఫ్ట్లు ఇచ్చేవారు, బొకేస్ ఇచ్చేవారు. ఆ బొకేస్ అలా తీసుకుని అలా మన పక్కన పడేసేవారు. కానీ మొక్క అయితే ఆయన గుర్తుగా కంపల్సరీ ఎక్కడితో నాటుకుంటాం. మళ్ళీ సంవత్సరానికి కూడా నా 2వ పుట్టినరోజుకి, 3వ పుట్టినరోజుకి, 4వ పెళ్లిరోజుకి, 5వ పెళ్లిరోజుకి ఆయన మొక్క ఇచ్చారు, ఈయన మొక్క ఇచ్చారు మనకు గుర్తుంటుంది కదా. కానీ మొక్కే చాలా ముద్దు. ఇదైతే చాలా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ మొక్క కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. సాధారణంగా 4, 5, 6 అంగుళాల కుండీల్లో గిఫ్ట్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. మట్టికి బదులు పోషకాలు ఎక్కువగా ఉండే పాట్ మిక్స్ వాడుతూ ఉంటారు. మొక్కలతో కూడిన ఆ కుండీలను అంతకంటే 6 అంగుళం ఎక్కువ సైజులో వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే మరో కుండీలో ఉంచుతారు. దాన్ని వ్యవహారికంగా ఔటర్ పాట్ అంటారు. అసలు పేరు వెలెన్షియా. ప్లాస్టిక్ కుండీలు, గార్డెన్ ఉపకరణాలు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలే వివిధ రూపాల్లో, డిజైన్లలో ఆకట్టుకునేలా ఈ వెలెన్షియాలను తయారు చేస్తున్నాయి. ఇలాంటి అవుట్పాట్లు కడియపులంక నర్సరీలో గిఫ్ట్ ప్లాంట్స్ తో పాటు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు బారసాలు చేసేటప్పుడు లేదా అక్షరాభ్యాసాలు చేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, అలాంటి ఎటువంటి విశేషాలు వచ్చినప్పుడు కూడా స్నేహానికి మనం ఒక గిఫ్ట్ ఇవ్వడం అన్నదే మానవుల్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి అలవాటు. మంచి మంచి వస్తువులు ఇస్తారు. అటువంటి వస్తువుల్ని కూడా, బంగారాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మన స్నేహితుడు బాగుండాలి, ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలనే కాంక్షతో చిన్న మొక్కని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలకు ఆత్మీయులకు గిఫ్ట్ ప్లాంట్స్ ను బహుమతిగా ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. కడియం, కడియపులంకల్లో ఏడాది పొడవునా సాగే విక్రయాలు ఒకెత్తైతే, న్యూ ఇయర్ పేరుతో జరిగే గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మరో ఎత్తు. న్యూ ఇయర్ లాంటి ప్రత్యేక సమయాల్లో కాక ఇంటింటా జరిగే ఫంక్షన్లు, పండుగలు, వేడుకల్లో కూడా గిఫ్ట్ ప్లాంట్ కల్చర్ పెరగాలని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు. మానవుడు కాంక్రీట్ జంగల్ వైపు పరుగులు పెడుతుంటే కొంతమందిలో మొదలైన ఈ మొక్కల పెంపకం, వాటిని బహుమతిగా ఇవ్వడం రాబోయే రోజుల్లో ఆనవాయితీగా ఖచ్చితంగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు.